హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఇప్పుడు తమ్మేలో ఉన్న బోట్ నెక్ బ్యాక్ పార్ట్ డిజైన్ ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ కట్ చేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఆది బ్లౌజ్ వచ్చేసి నార్మల్ది తీసుకుంటున్నాను. ఈ నార్మల్ బ్లౌజ్ ఆది ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కొలతల్లో పెట్టుకుంటున్నాను. నడుము లూజు, నెక్ షోల్డరు ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకుంటున్నాను. సంక డౌన్. ఇప్పుడు నేను మెడ బార్ తీసుకుంటున్నాను, వాళ్ళు ఎంత ఉందో అంతే పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసేసి బోట్ నెక్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాము. అది ఎందుకు అంటే అది మీడియం 6.5, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 5.5, 6.5, 7, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి 7, 7.5 అలా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 6.5 తీసుకున్నాను కాబట్టి షోల్డర్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. 3 మినిమం ఉండాలి బోట్ నెక్ బ్లౌజ్కి. ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. 3.5 అయితే కొంచెం వెడల్పుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. దీన్ని స్ట్రైట్గా డబ్బాలాగా గీసుకొని అప్పుడు దాన్ని నెక్ గీస్తున్నాను. అలా అయితే మనకు కరెక్ట్గా కొంచెం డీప్గా నెక్ వస్తుందన్నమాట బోట్ నెక్. అలా గీసేసుకున్న తర్వాత ఇది మనం అయితే 3.5 పెట్టుకున్నాం కదా, 6.5లో షోల్డర్ 3, ఇది 3.5 పెట్టుకున్నాం కదా. ఈ 3.5 లాగా కింద దాకా బ్లౌజ్ కింద దాకా 3.5 పెట్టి నేను గీసుకుంటున్నాను. ఇలా గీయడం వల్ల మనకు కొంచెం నెక్ కొంచెం వెడల్పుగా వస్తుంది, కింద డిజైన్ ఉంది కాబట్టి అలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనకి థంబ్నెయిల్లో ఉన్న నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే గీస్తున్నాను. ఓ సిస్టర్ ఈ డిజైన్ కటింగ్ చూపించమన్నారు, అందుకే కటింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలా షేప్ గీస్తున్నాను. వెనకాల నెక్ డీప్ ఎంతైతే ఉందో అది ఆ డిజైన్ బట్టి మనం వీ షేప్ లాగా ఇలా కొంచెం షార్ప్గా గీసుకుంటున్నాము. ఇప్పుడు సంక డౌన్ వచ్చేసి మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా తీసుకున్నాం కదండి, దానికంటే కొంచెం 2 ఇంచెస్ వెడల్పున మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, మీకు వీడియోలో ఉంది. అలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. కొంచెం క్లాత్ మనం నార్మల్ బ్లౌజ్ పెట్టి తీసుకున్నాం కాబట్టి నార్మల్ బ్లౌజ్తో తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అలా పెట్టాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. ఇలా ముందు మనం అక్కడైతే జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఏ పార్ట్ కాబట్టి విడివిడిగా కట్ చేసుకుందాము. బ్యాక్ నెక్ వెనకాల ఆ పార్ట్ వీ షేప్లా ఉంది కదండి, అది మాత్రం కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాన్ని బట్టి మళ్ళీ మనం ఒక ముక్క జాయిన్ చేయడానికి అవసరం పడుతుంది. ఇప్పుడు నెక్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్, బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా కట్ చేసేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసేసుకున్నాక మనకి ఇందాక బ్యాక్ పార్ట్లో ఒక పార్ట్ కట్ చేసుకున్నాం కదా వీ షేప్లో, అది వచ్చేసి అది మనం ఒక ముక్క యాడ్ చేయాలి. వేరే కలర్ ముక్క అయితే ఇంకా బాగుంటుంది, ఆపోజిట్ కలర్గా. ఇప్పుడు దీనికి వచ్చేసి దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ కట్ చేసుకున్నాక అదే యాజ్ ఇట్ ఈజ్ అదే ముక్క, ఆ ముక్కకి పైన కింద ఖర్చుకు పెట్టకూడదు. ఇప్పుడు కట్ చేసుకునే దానికి సైడ్న అటువైపు ఆ ముక్కకు అటువైపు ఇటువైపు హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఖర్చు పెట్టుకుందాము. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్కి లోపలికి వెళ్ళాలి కాబట్టి క్లాత్. నేను ఈ బ్లౌజ్ పెట్టి గీసుకున్నాను కాబట్టి ఇంత పెద్దగా వచ్చింది. మీరు కావాలి అంటే కొంచెం చిన్నగా కట్ చేసుకుని ముక్కని కొంచెం చిన్నగా కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ డీప్ అనేది మంచిగా వస్తుంది. నేను ఈ ఆది బ్లౌజ్ పెట్టి కట్ చేశాను కాబట్టి కొంచెం పెద్దగా ఉంది ముక్క. అదే మీరు కొంచెం తక్కువగా కట్ చేసుకుంటే ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మీ నెక్ని బట్టి. ఇప్పుడు ఈ ముక్కను కదా దీన్ని మొత్తం గోట్ వేసేయాలండి. మొత్తం థ్రెడ్ పైపింగ్ వేసేసేయాలి. చుట్టూ థ్రెడ్ పైపింగ్ వేసేసిన తర్వాత ఈ ముక్కను జాయిన్ చేయాలి. ఈ వీ షేప్ ఉంది కదా, దానికి కూడా జాయిన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.